ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సాయి. మనం చూస్తున్నాం కదా, 4 రోజుల నుంచి భారీ వర్షం. ఇటు తెలంగాణలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం. మనం వచ్చేసి ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉన్నాము. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో అది తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను తార్నాక నుంచి వస్తున్నాను. ఎక్కడి నుంచి? తార్నాక నుంచి వస్తున్నాను. ఓకే, ఇట్లా 4 days కంటిన్యూ వానలు పడుతున్నాయి కదా, ఇట్లా అంటే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అందరు ఆఫీస్కి వెళ్తారు కదా, నేను వెళ్తాను, ఇబ్బందిగా ఉంది కొంచెం. ఓకే, మా ఐడిటీవీ ఛానల్ తరఫున ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత ఇబ్బంది, రోడ్లు చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి అంటున్నారు. ఈ మధ్య అయితే సిటీ మొత్తం కూడా చూస్తున్నాం కదా, ట్రాఫిక్ ఇబ్బందులు అనేది బాగా పెరిగిపోయినాయి. సో అందుకు కొంచెం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా పనులు ఉంటాయి. ముఖ్యంగా బయటికి వస్తేనే, ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ వన్స్ బయటకు వచ్చినామంటే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. సో దట్టు ఈ సీజన్లో, వర్షాకాలంలో అయితే ఇంకా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి కొంచెం తగినటువంటి చర్యలు అయితే తీసుకోవాలి, దీని మీద ఎక్కువ దృష్టి సారించాలి. ఎందుకంటే ముఖ్యంగా ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు. మొన్న ఒక న్యూస్ చూసాం కదా, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. బట్ డ్రాప్ చేయడానికి సెండ్ ఆఫ్ ఇచ్చిన మా ఫ్రెండ్ మాత్రం, ఇయడానికి వచ్చే ఫ్రెండ్ మాత్రం అదే ట్రాఫిక్ లో ఇంకా అక్కడే ఉన్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం కదా. సో అందుకు కొంచెం ఎక్కువ, ఇంకా అంటే ఇప్పుడు తీసుకుంటున్న దానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోవాలి. చూస్తున్నాం కదా, అసలు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. అట్లా దాంతో పాటు వర్షం పడాలి, పడద్దని కాదు, పడుతుంటే మనం ఆల్రెడీ జర్నీ చేయడమే ఇబ్బంది మనకి. దట్టు ట్రాఫిక్ సమస్యలు అంటే ఇంకెక్కువ ఇబ్బంది కలుగుతుంది. సో అందుకు ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. హైడ్రా గురించి ఏమైనా చెప్పగలుగుతున్నారా? అంటే ఇప్పుడు కాలువల దగ్గర ఇల్లులు కట్టేస్తున్నారు కదా, దాని గురించి ఇంకా మీకు తెలిసింది? మోస్ట్లీ ఈ న్యూస్ తెలిసిన వాళ్ళైతే ఎవరు కూడా కట్టరు కాలువల దగ్గర, ఎందుకంటే అక్కడ ఇల్లులు కట్టేసి ఇట్లాంటి వాతావరణాలు, ప్రకృతి వాతావరణం ఎక్కడికి వెళ్తే ఇంకా అట్లాంటి దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? అవును, సో అక్కడైతే కట్టకపోవడమే బెటర్. ఎందుకంటే మనం చూసాము హైడ్రా ఎంత వేగంగా దూసుకొచ్చిందో, అంటే ఎట్లా ఇల్లు అనేది కూలగొట్టేశారు, అంటే ప్రభుత్వం ఎట్లా దృష్టి సారించింది అన్నది మనం చూసాము. కాబట్టి కాలువల దగ్గర అయితే మోస్ట్లీ కట్టకుండా ఉండడమే మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే అనవసరంగా ఎంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, తెలుసో తెలియకో కట్టుకొని ఇబ్బందులకు గురయ్యే బదులు కొంత మీరు కూడా న్యూస్ కొంచెం అంటే ఫాలో అయ్యి న్యూస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటే కనుక మీకు అసలు ఏం జరుగుతోంది, అంటే రాజకీయాలు, తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి కొంచెం అవేర్నెస్ కల్పించాలి. సో అక్కడ మోస్ట్లీ కట్టకుండా ఉండడమే బెస్ట్, ఎందుకంటే హైడ్రా వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ కి గురవుతారు. హైడ్రా చకచక అవుతుందంటారా, లేకపోతే స్లో చేసిందంటారా? మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. స్టార్టింగ్ లో అంటే ఎప్పుడైతే హైడ్రా తీసుకొచ్చిరో అప్పుడైతే చాలా ఉండే, ఇప్పుడైతే కొంచెం డౌన్ అయింది. మళ్ళీ మేబీ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది కూడా చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ.